అండి సరదాగా ఈరోజు మా ఆయన నేనైతే మార్కెట్కి అయితే వెళ్ళాము. మా ఆయనకైతే కళ్ళు కనిపించట్లేదని ఇలాగ ఆమ్లా జ్యూస్ తాగుదామని అయితే ఉసిరికాయలు తీసుకున్నారు. అలాగే కాకరకాయలు కూడా తీసుకున్నామండి. మా పిల్లల కోసం వచ్చేసి నిమ్మకాయలు తీసుకున్నాము. ఇవి వచ్చేసి 20 రూపీస్ అంట. ఇంకా మార్కెట్లో అయితే ఫుల్ జనం ఉన్నారు. ఇలా బొట్ట వచ్చేసి 20 రూపీస్ అంట. ఇంకా మా పిల్లల కోసం అయితే మేము చిన్ని చిన్ని బిస్కెట్స్ కూడా తీసుకున్నాము. ఈ పిల్లలకంటే చాలా ఇష్టం, అలాగే మా హస్బెండ్ కూడా ఇష్టం, అందుకని చెప్పి తీసుకున్నాము. ఇంకా మార్కెట్లో చూడండి ఎంతమంది జనం ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. ఊర్లో అయితే మేము ఎప్పుడు మార్కెట్కి వెళ్ళలేదు. ఇంక ఇక్కడికి వస్తేనే మేము మార్కెట్కి వెళ్ళి ఓన్గా కొనుక్కుంటున్నాం. వంకాయ చూడండి ఎంత ఉందో, దీంతో నాకు కర్రీ చేయడం కూడా రాదు, అందుకని నేను తీసుకోలేదు. ఇంకా కూరగాయలు కూడా చాలా రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. ఇంకా బెండకాయ 20 రూపీస్ అంట, వంకాయ 20 రూపీస్ అంట. అలానే మీకు విషయం చెప్పడం మర్చిపోయిన, చెప్పులు 100 రూపాయలు అని అంటండి. నేనైతే ఈ సంతకు వచ్చాక ఒకటైతే చూశానండి. చూడండి, దీన్ని వచ్చేసి మేమైతే తామరాకు అంటాము. ఇది మా కాలువ పక్కన అయితే ఉంటుంది. దీన్ని కర్రీ వండుకుంటారండి. నేనైతే ఫస్ట్ టైం చూసి షాక్ అయ్యాను. ఇది వచ్చేసి 20 రూపీస్ అంట. ఇంకా మా పిల్లల కోసం అయితే బనానా కూడా తీసుకున్నాము. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.